రైట్. అమలాపురం నిత్య పెళ్లి కూతురు కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. తనపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని నీలిమ పేర్కొంది. నిన్న అమలాపురం పిఎస్ లో నీలిమపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. 2 ఏళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకుందని నీలిమపై కంప్లైంట్ చేశారు. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు నుండి ఎస్పీ ఆఫీస్ కి బాధితులు క్యూ కట్టారు. అయితే ఈ ఆరోపణల్ని నీలిమ కొట్టిపారేశారు. తాను నిజంగా 12 మందిని పెళ్లిళ్లు చేసుకుంటే వారిని చూపెట్టాలని సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆధారాలతో నిరూపిస్తే ఎటువంటి చర్యలకైనా సిద్ధమంటోంది. ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అంత ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా లంచ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలో ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తే మా సైడ్ పంతులు గారి నుంచి September 6th మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. September 2nd ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున August 26th వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిస్తున్న తర్వాత రూమ్ లోకి వచ్చేసి, మాకు మీరు September 6th పెళ్లి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందు వేసేసుకుంటాం, ప్రయాణం అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే August 26th బంధు అని చెప్పేసి బంధు వేసినట్టునే తాళి కూడా కట్టడం జరిగింది. రూమ్ లో అదేంటంటే వాళ్ళు ఎలా కట్టేస్తారని మా అమ్మ అడిగితే, మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి, మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటామని చెప్తే ఇంక సర్లే అలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత September 2nd మేము బోనం వేసుకుని పెళ్లి కూతురు చేసుకోవడం అన్నీ జరిగినాయండి. September 2nd ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది. ఏమనంటే, ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎలా చేసుకుంటాం, మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు, మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మాయికి అప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇదని పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అంత ఫేక్ న్యూస్ అండి. నచ్చింది.